అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ మాది ఆదరణ మండలం, కర్నూలు డిస్టిక్. మాది కొద్ది 10 నెలలుగా మాకు ఇక్కడ సాలరీ రావటం లేదు. ఇక్కడ రెడ్డి ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అడిగినా కూడా వాళ్ళు పట్టించుకోవటం లేదు. ఇప్పుడు అదేదో వెహికల్స్ ఈఎంఐ కట్టలేదని కాసి ఇప్పుడు 1 year నుంచి వాళ్ళు బ్యాంక్ వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకెళ్తామంటున్నారు. ఈరోజు 10 వెహికల్ తీసుకెళ్తామని చెప్తున్నారు. వాళ్ళకి మేము అడ్డంగా నిలబడినాము. మా జీతాలు ఇచ్చి మా పిఎఫ్, ఈఎస్ఐ అన్నీ మా డబ్బులు మాకు క్లియర్ చేసి మీరు తీసుకోవాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇంకోటి సార్, ఇంతకుముందు జీతాలు పడలేవని మేము ధర్నా చేసినాం. అప్పుడు కమిషనరు ఉండి రఘునాథ్ రెడ్డి సారు, నేను మీకు ఈ జీతాలు ఇస్తాను, ఇంకొకటి మీకు వెహికల్ కూడా నేనే పెట్రోల్ వేపిస్తానని సార్ వేయించినాడు. తర్వాత ఒక నెల 2 నెలల వరకు సార్ నుండి తర్వాత ట్రాన్స్ఫర్ అయిపోయి కొత్త సార్ వచ్చినాడు. అప్పటి నుంచి మాకు ఇంకా సార్ని అడిగితే మాకు సంబంధం లేదు అన్నాడు. అయినా వాళ్ళు పెట్రోల్ వేపిస్తున్నారు, వేపించి నడిపించారా. జీతాల దగ్గరికి వెళ్తే మళ్ళీ మాకు సంబంధం లేదు, వాళ్ళని అడుక్కోండి, వాళ్ళతో వేయించుకోండి, కౌన్సిలర్ మీటింగ్ పెడతాము, అప్పుడు అయినాక ఇస్తాము అని చెప్పారు. కౌన్సిలర్ మీటింగ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, ఏది మాట్లాడలేదు. వాళ్ళ అమౌంట్ ఒకటి ఇవ్వాలి. ఇంకోటి ఇక్కడ 25 లక్షలు, కొన్ని 30 లక్షల దాకా ఇక్కడ ఉంది అమౌంట్. ఇంకా వాళ్ళకి పోలేదు, రెడ్డి ఎంటర్ప్రైజ్ పోలేదు. దాంట్లోనే మాకు ఏంటంటే దాంట్లో ఇచ్చా కూడా ప్రాసెస్ చేస్తామన్నారు, అది కూడా పట్టించుకోవటం లేదు. దీన్ని ఎవరిని అడగాలో అర్థం కాక విలేకరులు మిమ్మల్ని కోరుకుంటున్నాము. 10 నెలలు రావాలి సార్. నెలకి 12,000 ఈఎస్ఐ కట్ అయ్యి 9,270 రూపాయలు పడుతుంది అకౌంట్ లో పడుతుండే. కట్ అయ్యి 10,000 అకౌంట్ లో పడుతుంది సార్. ఇంకోటి సార్, వీళ్ళు వచ్చినారు కదా సార్ బ్యాంక్ వాళ్ళు, వాళ్ళకి ఒకటే కోరుకునేది, రెడ్డి ఎంటర్ప్రైజ్ కట్టలేదు కదా మీకు ఈఎంఐ, వాళ్ళు పిలుచుకోరండి, ఇక్కడ మాట్లాడిస్తాము, వెహికల్ తీసుకెళ్ళాము, సాలరీ మాకు ఇప్పించి మేము తీసుకెళ్ళమంటాం. మమ్మల్ని కాదని వెహికల్ అయితే తీసుకోవడానికి మేము ఒప్పుకోము, అడ్డుపడతాం, కావాలంటే ధర్నా చేస్తాం. నమస్కారం. కర్నూలు జిల్లా ఆదోని మాది. ఫైనాన్స్ వాళ్ళు వచ్చి వెహికల్ తీసుకుపోతామంటున్నారు, మాకు జీతాలు రావడం లేదు. వెహికల్ ఉన్నాగానే మాకు జీతాలు ఇవ్వడం లేదు. వెహికల్ పోతే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు? ఆ ఏజెన్సీ వాళ్ళైతే మాకు ఏం రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సూపర్వైజర్లు ఫోన్లు కూడా రిసీవ్ చేయడం లేదట వాళ్ళు, ఏజెన్సీ వాళ్ళు, రెడ్డి ఏజెన్సీ. ఆయన మమ్మల్ని ఏం పట్టించుకోవడం లేదు. కేసు కంప్లైంట్ వెయిటింగ్ పోయింటే చేస్తాను అంటున్నాడు, కానీ ఇప్పుడు ఫైనాన్స్ వాళ్ళు పంపించినాడు వెహికల్ తీసుకోపోవడం అంటాడు. ఇప్పుడు 8 వెహికల్ పోతాయి, ఫైనాన్స్ మరి ఇంకా వెహికల్ తీసుకుపోతాయి. ఇప్పుడు మేము ఎవరిని అడగాల? ఇప్పుడు వెహికల్ ఉన్నప్పుడే ఎవరు పట్టించుకోవడం లేదు. వెహికల్ పోతే మమ్మల్ని ఎవరు అడిగే వాళ్ళు ఉండలేరు. ముఖ్యంగా విలేకరులకే ఇదే సమాచారం తెలియజేస్తున్నాం మేము. మా డిమాండ్, మా ఈఎస్ఐపిఎఫ్ డబ్బులు మా జీతాలు ఇస్తే వాళ్ళ వెహికల్ వేరే ఆరాం తీసుకోవాలి. దీనివల్ల మేము ఉపాధి కూడా కోల్పోయినాము. మేము ఎవరికి చెప్పుకోవాలో తెలియకపోవడం లేదు. ఈ అంతా మేము ఇంతకుముందు ఏదో అవి ఇవి చేసుకుంటుంటే దీనివల్ల వచ్చి మేము ఉపాధి కూడా కోల్పోయినాము. ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు సార్. మున్సిపల్ అధికారులు ఏమంటారు? ఆయన మున్సిపల్ అధికారులు మాకు ఏజెన్సీ వల్లే మీకు సంబంధం మేము తీసుకోలేదు కదా, మీకు మీ కౌన్సిలర్ ద్వారా ఎక్కినారు, మీరు ఏజెన్సీ వల్ల పట్టుకోండి అంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.